వీటిలో బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్లోని మేడిపల్లి ప్రాంతంలో చోటు చేసుకున్న హత్య కేసులో చుట్టూ ఒక్కొక్కడిగా షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అతిగా భార్యపై అనుమానం పెంచుకున్న భర్త మహేందర్ రెడ్డి ఆమెను దారుణంగా హతమార్చి శరీరాన్ని ముక్కలుగా చేసిన ఘటన స్థానికులను పోలీసులను దిగ్భ్రాంతం గురిచేస్తుంది. అతిగా భార్య స్వాతి గర్భవతి అయినప్పటి నుంచి మహేందర్ రెడ్డికి అనుమానం మొదలైందని విచారణలో మల్కాజ్గిరి డీసీపీ పద్మచ వెల్లడించారు. ఇక మొదటి గర్భాన్ని తీయించాడని తెలిపారు. రెండోసారి కూడా స్వాతి గర్భవతి కావడంతో ఆ గర్భం తన వల్ల రాలేదని అనుమానించు తరచూ గొడవలు పెట్టేవాడని వెల్లడించారు. సో ఈ ఒక కేసు మనకు మార్నింగ్ అవర్స్లో ఒకటి రిపోర్ట్ అయింది మేడిపల్లి పోలీస్ స్టేషన్ రాచకొండ కమిషనరేట్లో. సో బేసిక్గా డీటెయిల్స్ ఏంటంటే ఇది హస్బెండ్ కిల్డ్ అ వైఫ్ బట్ ఇన్ ఎ వెరీ బ్రూటల్ మేనర్ ఫర్ ఎ వెరీ సింపుల్ థింగ్స్ లైక్ డొమెస్టిక్ వైలెన్స్. సో దీని ఫ్యాక్ట్స్ వచ్చే వరకు అక్యూజ్డ్ మహేందర్ రెడ్డి హ్యాస్ కిల్డ్ హిజ్ వైఫ్. వాళ్ళిద్దరూ కూడా డిఫరెంట్ కమ్యూనిటీస్కి చెందిన వాళ్ళు. అతను రెడ్డి కాస్ట్, ఆ అమ్మాయి వచ్చేసి యాదవ్ క్యాస్ట్. సో వీళ్ళిద్దరిది కూడా లవ్ మ్యారేజ్. తర్వాత పెళ్ళి అయిన తర్వాత అక్కడ వాళ్ళ ఊర్లో కొన్ని ఇబ్బందులు ఏర్పడడం వల్ల వాళ్ళు జాబ్ పర్పస్ సిటీకి రావడము. ఆ క్రమంలో వాళ్ళిద్దరు కూడా అతను ర్యాపిడో డ్రైవర్గా జాబ్ చేస్తూ ఈ అమ్మాయి ఏమో పంజాగుట్టలో ఒక కాల్ సెంటర్లో వర్క్ చేసేది. ఇక్కడ మనకు ఫస్ట్ చిలకానగర్లో ఉండేవాళ్ళు. దాని తర్వాత బాలాజీ హిల్స్ మేడిపల్లికి వచ్చారు. మళ్ళీ ఈ 1 year 4 monthsలోనే వాళ్ళు మళ్ళీ బ్యాక్ చిలకానగర్ వెళ్ళిపోయి మళ్ళీ బోడుప్పల్కి వచ్చి ఉన్నారు. సో ఇప్పుడు ఈ ప్లేస్ ఏదైతే ప్లేస్ ఆఫ్ అఫెన్స్ ఉందో ఇక్కడికి వచ్చి కేవలం 20 రోజులు అయింది. అయితే ఇది వీళ్ళ మ్యారేజ్ అయిన తర్వాత నుంచి బాగా ఇబ్బందులు ఉండడం, గొడవ పడుతూ ఉంటే ఊర్లో కూడా ఒక 498A కేసు ఒకటి రిజిస్టర్ అయింది వికారాబాద్లో. ఆ తర్వాత ప్రాపర్గా కౌన్సిలింగ్ చేయడం అవన్నీ చేసిన తర్వాత వాళ్ళు కాంప్రమైజ్ అయిపోయిన తర్వాత క్యాస్ట్ ఎల్డర్స్ మధ్యన కూడా వీళ్ళు కాంప్రమైజ్ అయిన తర్వాత ఇక్కడ వచ్చి ఉంటున్నారు. ఇక్కడ ఉండి జాబ్ చేసుకున్న టైంలో ఈ అమ్మాయి కన్సీవ్ అవుతుంది. సో ఇప్పుడు కన్సీవ్ అవ్వడం కంటే కూడా ముందర ఒక 1 year బ్యాక్ కూడా అమ్మాయి కన్సీవ్ అయితే కూడా ఆ అమ్మాయికి అబార్షన్ చేయించాడు. సో ఇప్పుడు కన్సీవ్ అయిన తర్వాత మంత్లీ షీఈస్ గోయింగ్ ఫర్ ద మెడికల్ చెకప్స్. ఇప్పుడు నెక్స్ట్ మెడికల్ చెకప్ వచ్చి ఈ 27th August రోజు ఉంది. సో దాని గురించి వీళ్ళిద్దరూ గొడవ పడ్డము, చిన్న చితకబాటికి ఇద్దరు గొడవ పడడం జరుగుతుండేది. సో 22వ రోజు సాయంకాలము హస్బెండ్ అడుగుతుంది, నాకు మెడికల్ చెకప్ అయిన తర్వాత నన్ను మా పుట్టింటికి పంపించి అక్కడ వదిలేసి రండి అని అడుగుతుంది. సో దాని మీద పెద్ద గొడవ అవ్వడము, ఇద్దరు కూడా బాగా మాట అనుకొని చెప్పేసి ఆ రోజు 22 సాయంకాలము దాదాపు 2 గంటల వరకు కూడా వాళ్ళు గొడవ పడి నిద్రపోయారు. నిన్న 23వ తారీఖు అరౌండ్ 11 గంటలకి ఉదయాన్నే నిద్ర లేసి అమ్మాయి ఇంకా పడుకొని ఉంది. ఇంట్లో ఎవరికి చెప్పకుండా బయటికి వెళ్ళిపోయాడు.